హాయ్ అండి. జాంకాయ చెట్టు అయితే కనపడుతుంది కదండి, అదైతే మాది కాదు, మా పక్కింటి వాళ్ళదే. మా పిల్లలు అయితే జామకాయ ఆకులతో చింతపండు వేసుకొని తింటారంటండి. వాళ్ళ కోసం అయితే కనపడుతున్న చెట్టు నుంచి 3 ఆకులు అయితే తెంపి వాటిని శుభ్రంగా కడిగి ఇదిగో ఆకుల్లో అయితే చింతపండు అయితే పెడుతున్నానండి. అలాగే మీరు చిన్నప్పుడు ఎంతమంది ఎలా తిన్నారో నాకు చెప్పండి అండి. మేమైతే చిన్నప్పుడు చాలా సార్లు తిన్నాము. అదేవిధంగా మా పిల్లలకు కూడా అలవాటు అయిందండి. వాళ్ళే చెప్పారండి మేము చింతపండులో జామాకు వేసుకుంటామని. సర్లే వీడియో తీద్దామని తీస్తున్నానండి. చూశారు కదా, చింతపండు పెట్టేసి సాల్ట్ అయితే జిమ్మేసాను. సాల్ట్ జిమ్మి ఒక్కొక్కరికైతే ఇచ్చేస్తున్నానండి. ఫస్ట్ అయితే మా అబ్బాయికి ఇస్తున్నానండి. వాడు ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా పెడుతున్నాడో నవ్వులుకుంటా. వాడు బాగుందంటున్నాడో ఏమంటున్నాడో కూడా తెలియట్లేదు. ఆఖరికైతే బాగుందని చెప్పాడు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఆమెకండి, రెండో అమ్మాయికి. మీ పిల్లలు కూడా ఇలా తింటారండి? చింతపండు ఉప్పు వేసుకొని జామాకులో ఇలా తినే పిల్లలు అయితే ఉన్నారా? మా పిల్లలు అయితే ఇప్పటికి తింటూ ఉంటారండి అప్పుడప్పుడు. అలాగే మా పెద్ద అమ్మాయికి అండి, చూశారు కదా, తను మా పెద్దమ్మ.